భయపడేది లేదా అంటున్నారు. 2 రకాలుగా మాట్లాడుతున్నారు. సో కోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. సో మీకేమనిపిస్తుంది? ఈయన జైలుకి వెళ్తాడనిపిస్తుందా, లేకపోతే ఇలానే నాంచుతారనిపిస్తున్నారా? జైలుకి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. అన్ని ద్వారాలు అతనికి మూసుకుపోయాయి. ఒకటి ఇంటీరియం హైకోర్టు ఇచ్చేది, మళ్ళీ ఫుల్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇటు ఈడీ కానీ అటు ఫెమా దాన్ని కూడా నిబంధనలు ఏదైతుందో ఆర్బీఐ ప్రకారము ట్రాన్సాక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయింది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఏసీబీ ఉంది కనుక ఏదన్నా ఒక కేసు ఛార్జ్షీట్ కానీ ఏసీబీ కానీ సిబిఐ కానీ అయినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీ డైరెక్ట్ కాదు. ఈడీలో కేసు ఎట్లుంటుందంటే ఈడీలో ఇతను నిర్దోషత్వం ఇతను ప్రూవ్ చేసుకోవాలి. సిబిఐ కానీ ఏసీబీ ఏదైతుందో వాళ్ళు ప్రూవ్ చేయాలి. డిఫరెన్స్ దానికి దీనికి అదే ఉంటుంది. ఇట్లా చాలా ప్రగల్భాలు పలికారు వాళ్ళ కుటుంబం. మోడీ లేదు, గీడీ లేదు, రా రా అంటే ఏదైతుందో వాళ్ళ చెల్లెని తీసుకొని పోయిండు. ఇప్పుడు కూడా ఏదైతుందో ఈ లొట్టపీసు తర్వాత తుప్పలు అని హరీష్ రావు ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. చదువుకున్నావు, అమెరికాలో 9.5 సంవత్సరాలు మంత్రిగా చేశావు, ఆల్మోస్ట్ ఆర్ ముఖ్యమంత్రి అంత స్థాయిగా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నడిపావు. ఇటువంటి భాష ఏదైతుందో మంచిది కాదు. ఇది ఉద్యమ భాష. గతంలో కూడా ఏదైతుందో చావు అంటున్నో మీరు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు, మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఒక్క వ్యక్తి కూడా చావలే. 1200 మంది ఉసురు పోసుకున్నారు, చంపారు మీరు ఫేక్ ఆఫ్ దీక్షలు చేసి. ఈ రోజు ఆయన చస్తా అంటుండు. ఇక వాళ్ళ నాయన దీక్ష, ఇది ఖమ్మం కేసీఆర్ డిసెంబర్ 29 నవంబర్ 29 నాడు దీక్ష. ఆయన దీక్ష ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి 9th కు ప్రకటన అయిన తర్వాత 11th కు నిమ్స్ నుంచి రిలీజ్ అయ్యాడు. ఇది ఖమ్మం రిపోర్టు, ఇది నిమ్స్ రిపోర్టు. అయితే అతను ఒక్క నిమిషం, అతను దీక్ష పట్టే ముందు ఏం చెప్పాడు? ఇది చివరి పోరాటము తెలంగాణ. ఒక 40-50 వేల మంది ఎక్కడ పెట్టాడు? సిద్దిపేటలో, ఆయన నియోజకవర్గం, ఆయన స్థావరంలో, ఆయన సామ్రాజ్యంలో 40-50 వేల మంది నాతో దీక్ష కూర్చుంటారు, అమర్నాథ్ దీక్ష. మీరు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఆ 40 వేల మంది ఏదైతుందో ఆత్మాహుతి చేసుకుంటారు నా కోసం అని చెప్పి అంతా పెట్రోల్ గిట్రోల్ అంతా రెడీ పెట్టి ఏదైతుందో కరీంనగర్ వెళ్ళాడు. 27 అంటే 29కి అనుకోండి, 27 చివరికి అక్కడ అరెస్ట్ దీక్ష కోసం సిద్దిపేట రావాలి. ఆయన వెహికల్లో రాలే. ఆయన అక్కడ ఇల్లుంది, ఆఫీస్ అని అడిగారు. ఆయన సొంత ఆస్తి కింద రాసుకున్నాడు అక్కడ కరీంనగర్ లో. ఉత్తర తెలంగాణ ఆఫీసు, దక్షిణ తెలంగాణ ఆఫీసు అంటారు, ఏమంటారు దాన్ని. ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అక్కడ కూడా. అక్కడ నుంచి ఏ వెహికల్ ఎక్కాడు? బుల్లెట్ ప్రూఫ్ పోలీస్ వెహికల్ ఎక్కాడు. నిజంగానే నీ దీక్ష పెట్టేటోడైతే పోలీస్ వెహికల్ ఎందుకు ఎక్కాలి? ఆయనకు దీక్ష పట్టే శక్తి సామర్థ్యాలు లేవు. గతంలో కూడా ఢిల్లీలో ఏం చేసిండు మనకు తెలుసు, అదంతా వివరాలు పోదలుచుకోలే. జంతర్ మంతర్లు ఏం చేసిండు, రాత్రి ఎక్కడ పోయిండు, మళ్ళీ ఏంది, ఇవన్నీ మనం చూసాం. అతని ఆరోగ్యము సహకరించదు దీక్షకు. అతనుకున్న ఏమంటారంటే అవి డిసీజెస్ అనుకోండి. అలాగే ఏదైతుందో పోలీస్ వెహికల్ ఎక్కి పోలీస్ ఏం చేసింది? వరంగల్ నుంచి ఖమ్మం తీసుకెళ్ళింది. ఇక్కడ హరీష్ రావు గారు ఒక 10,000 మంది జమ చేశారు. పెట్రోల్ 1,000 రూపాయలది, 1,000 రూపాయలు. వాళ్ళ మామను తీసుకుపోతా ఉంటే ఏదైతుందో దీక్షను భంగం చేయడానికి పోలీసు ఏదైతుందో కుట్రలు పన్నింది ఇక్కడికి రాకుండా అని రస్తారు, కొలిగిస్తారు. అక్కడ ఆ మీటింగ్ లో అడ్రస్ చేసుకుంటూ పెట్రోల్ ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. అగ్గిపెట్టలేదు, చారాని అగ్గిపెట్టే 4 అన్నారు, 25 పైసలు అగ్గిపెట్టలేదు. పెట్రోల్ మాత్రం 1,000 రూపాయలు. అలాగే ఆయన ఖమ్మం పోయాడు కదా, మొదటి రోజు ఏం చేశాడు మనం చూసాం. జ్యూస్ తాగాడు. ఎప్పుడైతే ఇక్కడ యూనివర్సిటీలో కానీ గడబడైన తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి నన్ను హైదరాబాద్ షిఫ్ట్ చేయమంటే హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఏ హైదరాబాద్ రిపోర్ట్ నిమ్స్. ఇగో ఎవ్రీడే 3 నుంచి ఏదైతుందో ఎవ్రీడే ఏం తీసుకున్నాడు ఆయన మెడిసిన్స్ అనేది వెరీ క్లారిటీగా ఏదైతుందో 9th వరకు ఉంది. ఆయన లేచే వరకు ఎప్పటి వరకు అంటే 10th 11th, ఇగో 11th వరకు రిపోర్ట్ ఉంది. ఇటువంటి దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ అండ్
మినరల్స్ వేసుకుంటాడు. అంటే పుట్టిన పిల్లవాడు 90 కాదు 100 సంవత్సరాలకి వితౌట్ ఎనీ ఫుడ్ ఇతను తీసుకున్న ఫ్లూయిడ్స్ ఏదైతుందో 100 సంవత్సరాలు అంటే బతకొచ్చు. ఇగో దీనికి నిదర్శనం ఇంపాల్లో షర్మిలి అని ఏదైతుందో ఆమె ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత స్వాతంత్ర్య సాక్షిగా ఉద్యమ తరంగము ఓటు చట్టపరం పేరిట ఇరోమ్ ఓటు హక్కును దోపిడి వంటి ఒక నిమిషం అమ్మా, ఇది ప్రజాస్వామ్యం పోయిందంటూ గత ఎన్నికలు ఒకటి ఈసారి ఓటేసేందుకు ముందుకు చట్టం పేరు వీలుంది. ఈమె షర్మిల బలహీనంగా ఉండడంతో ఆమెను మణిపూర్ రాజధాని ఇంపాల్లోని ఒక ఆసుపత్రి ప్రత్యేక వార్డులో ఉంచి బలవంతంగా ఫ్లూయిడ్ ఎక్కిస్తున్నారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలు గా మార్చారు. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం జైల్లో ఉండే వ్యక్తి ఓటేసే హక్కు ఉండదు అనుకోండి. ఈమె 14 years ఉండదమ్మా. పోలీస్ కస్టడీలో ఆమె దీక్ష విరమించలే. దీక్ష ఏదైతుందో ఫ్లూయిడ్స్ ఇస్తామైంది హాస్పిటల్. 14 సంవత్సరాలు బతికింది. 14 years 14 సంవత్సరాలు బతికింది. కేసీఆర్ దానికంటే పవర్ఫుల్ వాడారు. ఇది రిపోర్ట్ అంటే ఇదంతా ఫేక్ దీక్ష దివాస్. ఫేక్ దీక్ష. మొన్న రీసెంట్ గా బీఆర్ఎస్ భవన్ లో కూడా దీక్ష దివాస్ నేను చెప్పాను కదా, ఢిల్లీలో చెప్పాను, ప్రతిసారి చెప్పాను. ఏదైతుందో ఇది నిమ్స్ రిపోర్ట్, ఇది డాక్టర్స్, ఇది ఖమ్మం, అది ఎవ్రీడే ఏం ఫ్లూయిడ్ చేసింది. మీరు ఒక చెట్టు కింది అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ని అడిగినా కూడా ఏం దీక్ష ఇది ఫేక్ దీక్ష. కొందరు వాళ్ళ సహచరులు ఇడ్లీ తిన్నాడు, సాయంత్రము రాత్రి కర్డ్ రైస్ తిన్నాడు, అంతా అబద్ధం. ఓన్లీ ఫ్లూయిడ్స్ తోటే ఉన్నాడు. గడ్డం చేసుకోలే అంతే. దాంతో నీరసంగా కనిపించిండు. అదొక డ్రామా. ఎగ్జాక్ట్ ఎన్ని రోజులు ఈ దీక్ష చేశారు ఆయన 29 నుంచి 9వ తారీఖు వరకు. 29 నవంబర్ అంటే 29, 30, 11 days చేశాడు. 11th కు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. 9th డిక్లరేషన్ 2009 9th నాడు ఆమె బర్త్డే నాడు అనౌన్స్ చేసింది. మళ్ళీ అది రివర్స్ అయింది. అయిపోయింది. ఇక్కడ సోనియా గాంధీ గారు, ఇక్కడ హరీష్ రావు గారు ఏదైతుందో డ్రామా చేసిండు. నిజంగానే కేసీఆర్ దీక్ష చేసిండు, నీరసంగా ఉన్నాడు, ఆరోగ్యం క్షీణిస్తుంది అనే బులెటిన్ వస్తుంది. డాక్టర్స్ భయపడ్డారు. అప్పుడు రోషయ్య గారికి తెలిసినా కూడా బయటికి చెప్పలే. తెలిసిన చనిపోయిన జయపాల్ రెడ్డి గారికి కేశవరావు గారికి తెలిసిన ఇది బయటకు పొక్కనివ్వలా. అతను ఫ్లూయిడ్ తీసుకుని అతనికి ఏం ప్రాణానికి ప్రమాదం. ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది, సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రోషయ్య గారు ముఖ్యమంత్రిగా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కదా, సెప్టెంబర్ చనిపోయినాక రోషయ్య గారు అయ్యారు. November 29th 2009 December 9th డిక్లేర్ అయింది. అయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణకు మేము ఆయన రాసిచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం కోసం మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేది ఒక అనౌన్స్ చేసి చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. దానికి ఏదైతుందో రివర్స్ గా ఆంధ్రలో రాయలసీమ ఆంధ్ర అంటే ఇక్కడ 119 పోతే అక్కడ 175 కదమ్మా ఎమ్మెల్యేలు. 170 మంది మొత్తం రాజీనామా, ఎంపీలు రాజీనామా. మేము సమైక్యాంధ్రనే కావాలా. 170 సమైక్యాంధ్ర కోసమే ఎక్కిపించారు. వాళ్ళందరూ రాజీనామా, మంత్రులు గింతులు అంతా రాజీనామా స్పీకర్ కి సమర్పించాడు. జయ ఆంధ్ర అని అక్కడ ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి, లేకపోతే హైదరాబాద్ ఒక విధంగా కామన్ క్యాపిటల్ ఉండాలి, కలిసి ఉండాలి, కామన్ క్యాపిటల్ ఉండాలి. దీని మీద ఏదైతుందో ఇతను ఎప్పుడంటే 23 నాడు రివర్స్ అయింది. డిసెంబర్ 23 మేము అధికారం వచ్చేది ఉంటే వాళ్ళకి అధికారం ఇస్తా అని మొన్న చెప్పారు. మళ్ళీ గిట్టేది అదే నినాదం తీసుకుంటే బీజేపీని ఇక్కడ ఎన్నుకుంటారా ఏది అనేది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ముందుంది ముసళ్ళ పండుగ. తొందరపడకు, అధికారం మనదే, డైరీలో రాసుకోండి, వడ్డీతో చెల్లిస్తా. ఇవన్నీ కాకమ్మ కథలు ఎందుకయా? ఫస్ట్ ఈ 4 ఏళ్ళు ఏం జరుగుతుందో వచ్చేది స్థానిక సంస్థలకు స్వీప్ చేస్తా అంటుండు. క్వశ్చనే లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పక్క రాష్ట్రమైన తమిళనాడు గాని, యూపీ గాని, మహారాష్ట్ర గాని, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గాని, తెలంగాణ ఆంధ్ర గాని స్థానిక సంస్థల ఎన్నికలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేదు. మొన్న మీరు మొత్తం స్థానిక సంస్థలు అన్ని జిల్లా పరిషత్ మీ దగ్గర ఒకటి కూడా రాలే కదా కాంగ్రెస్. 31 జిల్లాలో మున్సిపాలిటీలు ఒక 3-4 వచ్చినాయి కదా కాంగ్రెస్ కు. ఏమైంది మీ రిజల్ట్? అట్లే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడనే కదా 2-3 మున్సిపాలిటీస్ మొత్తం
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీలో ఒక తాడిపత్రి ఇంకేదో అంతే, ఒక్క జడ్పీ రాలే. అటువంటి దానికి 11 సీట్లు వచ్చినాయి. గతంలో తమిళనాడులో జయలలిత లోకల్ బాడీ పోటీ చేయాలి, బట్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి ఒక్కడే గెలిచి మొత్తం 233 34 సీట్లకు 33 సీట్లు విజయకాంత్ అండ్ జయలలిత గెలిచింది. అలాగే యూపీలో ములాయం సింగ్ ఏదైతుందో చీఫ్ మినిస్టర్ ఉంటే మాయావతి ఏదైతుందో బైకాట్ చేసింది. తర్వాత మాయావతి 300 పైన వచ్చింది 403 సీట్లకు. రామారావు గారు 87 వరకు ఏదైతుందో సమితిలు 300 మాత్రమే, సమితి ప్రెసిడెంట్స్. అటువంటిది దాన్ని మండలాలు చేసి నియోజకవర్గానికి ఒకటి అనుకోండి, 294 అంటే 300, 1096 దాదాపు నియోజకవర్గానికి 5 మండలాలు చేసి బలహీన వర్గాలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ అయితే అంతకుముందు ఉండే రిజర్వేషన్ చేసి జిల్లా పరిషత్తులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల టీసీలు, సర్పంచ్లు చేస్తే బలహీన వర్గాలకు అంతవరకు సర్పంచ్ గాని, వార్డు మెంబర్ గాని, సమితి ప్రెసిడెంట్ గాని, జిల్లా పరిషత్ గాని, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ గాని, చైర్మన్ గాని రిజర్వేషన్ బీసీలకు లేదు. రామారావు గారు చేసి 87లో ఒక విప్లవం తెస్తే 89లో తాను ఓడిపోయింది కల్వకుర్తిలో. 34 లోక్సభకు 2 మాత్రమే వచ్చాయి, 39 కాంగ్రెస్, 1 ఎంఐఎం, 2 టీడీపీకి వచ్చాయి. ఇది రిజల్ట్. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడు అధికార పార్టీ వైపే ఉంటారు. మెజార్టీ మోర్ దాన్ 70-80%. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడుతుంది, మనం ప్రతిపక్షాన్ని గెలిపిస్తే ఇక్కడ నిధులు రావు అనే ఉద్దేశంతో ఏదైతుందో అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రము ఫేవర్ గా ప్రభుత్వానికి వస్తాయనే నా ఉద్దేశము. అందుకోసం పగటి కళ్ళలు కనకు కేటీఆర్ ఖచ్చితంగా 2/3 మోర్ దాన్ 70% మున్సిపాలిటీస్లు కానీ, జడ్పీలు కానీ, ఎంపీపీలు కానీ, రైతు సంఘం కానీ, కోఆపరేటివ్ ఎలక్షన్ కానీ, ఏ ఎన్నికలు వచ్చినా నీటి సంఘాలు కానీ అన్ని మోర్ దాన్ 70% కాంగ్రెస్ కే ఇక్కడ కట్టబెడతారు ప్రజలు అనేది గత రిజల్ట్ చూసినప్పుడు. చెప్పలేము మరి, నువ్వు అంటున్నావు ఏం మాయ చేస్తావు. ఇంకొకటి, ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళడం రావడం చూస్తాం, ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్ళబోతున్నా అంటున్నాడు. ఇంత జరుగుతున్నా గానీ కుటుంబంలో కూతురు కొడుకు మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా కేసీఆర్ ఎందుకు ఒక్క మాట మాట్లాడట్లేదు? అసలు ఎందుకు బయటకు రావడం లేదు? ఆయన తత్వం ఎంతమ్మా. ఆయన చంద్రబాబు గారి కేబినెట్ లో ఉంటే కేబినెట్ మీటింగ్ పోతుండే, ఫోనే అవైలబుల్ లేడు. ఎట్లా కదమ్మా, అసెంబ్లీ వస్తలేడు. తెలంగాణ బిల్లు పెట్టినాడు, తెలంగాణ పార్లమెంట్ లో ఉన్నాడమ్మా. కేంద్ర మంత్రిగా కార్మిక మంత్రి ఉంటే ఎప్పుడు కానీ యూపీఏ ప్రభుత్వం అప్పుడు 149 ఎంతో కాంగ్రెస్, వీళ్ళు ఒక 5, సిపిఐ 10, సిపిఎం 42, 4 ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్, 56 మంది లెఫ్ట్, వాళ్ళ ఒక సేమ్ కాంబినేషన్. ఈ 56 మంది ప్రధానమంత్రి దగ్గరికి, మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి మేము రైల్వేది, బ్యాంకులు, నిత్యం ఏదైతుందో లేబర్ ఇష్యూస్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మాకు లేబర్ మినిస్టర్ మేము క్వశ్చన్ చేస్తే పార్లమెంట్ వస్తలేడు, ఆఫీస్కి వస్తలేడు, ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేడని చెప్తున్నారు. మాకు లేబర్ మంత్రిని చేంజ్ చేయమని ప్రధానమంత్రి దగ్గరికి ఫిజికల్ గా 56 మందిలో 41 మంది, 56 సంతకాలు, 41 మంది ఫిజికల్ గా మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయారు. ఎవరు? కమ్యూనిస్ట్ నాయకులు, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, రిపబ్లికన్. 41 మెంబర్స్ సంతకాలు 56 మంది పెట్టి లేబర్ మినిస్టర్ చేంజ్ చేయన్నారు. ఆయన దుస్థితి అంతే. రాజా మహారాజా. ఎందుకంటే వాళ్ళ నాయన దగ్గరనే నైజాం పనిచేసిండు, వాళ్ళ తాత దగ్గర. చిన్న కడు దరిద్రం. సెక్రటరీ రాలే కదమ్మా, అంత సుందరం కట్టి సెక్రటరీ రాలే కదా. ప్రగతి భవన్ కట్టుకొని అక్కడ కూడా లేడు కదమ్మా. పోయి ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు కదా. వ్యవసాయ క్షేత్రం చెప్తామా మీకు. ఎలక్షన్ ముందు ఎలక్ట్రానిక్ ప్రింట్ మెయిన్ కృష్ణారావు గారు అని అందరూ బాబాయ్ అందరూ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, క్రానికల్, భూమి, ఇండియన్ ఎక్స్పెడిటర్ గా చనిపోయాడు అతను. గౌరీ గారు అనేది ఏదైతుందో చీఫ్ రిపోర్టర్ క్రానికల్ లో ఉండే మెయిన్ ఇద్దరు. ఒక 150 మందిని తీసుకెళ్లి ఎర్రవేలి క్షేత్రానికి, ఇగో నేను ఎకరానికి 70 లక్షలు పంట అప్పుడు క్యాప్సికం పండించాడు. 70 లక్షలు రాలే, అది ఇన్కమ్ ట్యాక్స్ కోసం హైప్ క్రియేట్ చేసాడు. కొనేటోళ్ళు ఇచ్చినట్టుగా రిసిప్ట్ ఇచ్చేదంతా హైప్, ఐటీ జీవితానికి. నేను పండిస్తున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు 30 గ్రామాలు, అంటే ఉమ్మడి జిల్లాలు అప్పుడు 10 అంటే సిటీ తీసేయండి, 9 జిల్లాలో 30 గ్రామాలు దత్తత తీసుకొని బ్యాంక్స్ తో టైప్ చేసి నేనేదైతే పంట పండిస్తున్నో ఆ విధంగా ఎకరానికి 70 లక్షలు పండిస్తున్నా, 1 కోటి పండించచ్చు. ఇటువంటి పంటలు పండించే ఏర్పాటు చేస్తా అని చెప్పిండు.
ఆయనే వడ్లేసుకుంటుండే కదమ్మా. 70 లక్షల పంట ఎందుకు పండిస్తలేడు మరి? ఇప్పుడు ఆయనే ఉంటుండే కదా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనే ఉన్నాడు, నెలకి 20 రోజులు. ఇప్పుడు ఆయనే ఉన్నాడు. ఏడవైంది ఆ పంట? క్యాప్సికమ్ ఎక్కడ పోయింది? ఇదన్నీ పత్రికలో పండించింది కదమ్మా, నా దగ్గర ఉంది, ఇప్పుడు చూపాలని చూపుతాను. క్యాప్సికమ్ 70 లక్షల రిసిప్ట్లు చూపెట్టాడు. దొంగ లెక్కలు, ఐటీకి దొంగ లెక్కలు. తో ఇటువంటి వాడు ఏదైతుందో ఇవాళ ఎందుకు రాలేదు కొడుకు బిడ్డ అంటే ఆయనకి ఏం లేదమ్మా. మీకు ఒకటే చెప్తా, ఆయన ఏమన్నాడంటే అధికారంలోకి ఉంటే ప్రజల దగ్గరకు వచ్చే అర్హత ఉంటది, అధికారంలో లేనప్పుడు నేను ఎందుకు వస్తా ప్రజలకు అన్నాడు. అధికారంలో ఇప్పుడు రాలే కదమ్మా, మంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ లేదు, అసెంబ్లీకి రాలే. ఇక్కడ జవాబు ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా, అక్కడ లేబర్ మినిస్టర్ గా పార్లమెంట్ కి రాలే. సంతకం కూడా దొంగ సంతకం పెట్టించిండు అని తెలుసు కదా. ఆయన దిలీప్ ఆయన దగ్గర పనిచేసిన అని చెప్పిండు కదా, ఎక్స్ఎమ్మెల్సీ ఆయన దగ్గర పిఎస్ గా చేసిండు కదా, అధికారి కదా, నీతి నిజాయితీగా ఉన్న అధికారి కదా దిలీప్ గారు, కపల్ బాయ్ దిలీప్ గారు. ఇది వాస్తవం అమ్మా, వాస్తవము. ఆయన ప్రజల దగ్గరికి అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఉద్యమం నడుస్తున్నాయమ్మా. ఇంటి పక్కకే ఆఫీసు రాకపోతుండే. మొదలేమో అక్కడ జలదృశ్యం సెక్రటరియట్, తర్వాత ఎమ్మెల్యే కాలనీ, ఈ కట్టినాక ఇంటి పక్కే కదమ్మా, 50 గజాల్లో రాలే కదమ్మా. ఎప్పుడైనా మీటింగ్ వస్తే సార్ మీరు వస్తలేరు, అక్కడికి వస్తే కలవరు, ఇంటర్వ్యూయర్ పొద్దున వస్తే మధ్యాహ్నం దానిక కూర్చుంటున్నాం, లంచ్ అప్పుడు అందరినీ పిలుస్తాడు, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ రేపు కలుద్దామంటాడు, ఏం మాట్లాడు. అయితే మీటింగ్ లో నిలదీస్తే ఇక రేపటి నుంచి నేను వస్తున్నా, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిందంటే డిన్నర్ వరకు ఈయన లంచ్ ఇక్కడనే తింటా అని చెప్పాడు. ప్రతిసారి ఇదే చెప్పడు. అమ్మాయి ఎన్నిసార్లు చెప్పాడు, కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నారు కదా, కుర్చీలు వేసుకొని. ఈవెన్ సిటీ ఎమ్మెల్యేలను ఒకసారి మీటింగ్ పెట్టి సిటీ రూపురేఖలు మార్చడానికి అన్నాడు. ఏ రోజు 9.5 సంవత్సరాల్లో సిటీ ఒక ఎమ్మెల్యేలను ఎప్పుడు మీటింగ్ పెట్టలే, ఒక అసెంబ్లీలో 3-4 సార్లు చెప్పాడు. అన్ని అబద్ధాలమ్మా, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. అందుకోసం ఆయన ఉంటాడా ఉండడా, ఆయనకు కొడుకు బిడ్డ ప్రేమ అనేది ఎవరన్నా ఉండరంటే అది మూర్ఖత్వం. వాళ్ళు ఎడ్యుకేషన్ అమెరికాలో చేసేటప్పుడు వెకేషన్ కి ఇక్కడికి వస్తే 15 రోజులు ఉంటాయి కూడా, ఏ ఒక్క రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయకపోతే వాళ్ళు తల్లి దగ్గర ఏడ్చుకొని 5-6 రోజులు ముందుగా ప్రీపోన్ చేసుకు పోయిండ్రు. రాజకీయాల్లో హరీష్ డామినేట్ చేసిన తర్వాత హరీష్ మీద వాళ్ళ సిస్టర్స్ 9 మంది సంబంధించిన కొంతమంది సిస్టర్స్ మళ్ళీ కేర్ చేయడం లేదు, అంతా ఆయన చూస్తుండే కదా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అది. ఈవెన్ అతని సతీమణి కూడా రూమ్ లోకి పోవాలంటే మరి మామయ్య ఏం చేస్తాడు, నేను పోయి మాట్లాడొచ్చునా అని హరీష్ రావు పర్మిషన్ అడగాలి. అటువంటి పరిస్థితి ఉండే. సో అటువంటిది ఎప్పుడైతే హరీష్ రావు కాంగ్రెస్ లో మంత్రి అయి అక్కడ ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత కొంత అహంకారంగా ఈయన ఉన్నప్పుడు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు పితూరులు చెప్పారు, హరీష్ రావును దూరం పెట్టకపోతే మనల్ని ఖతం చేస్తాడు, అందరి ఆస్తులు ఎంత ఉన్నాయో అంత సంపాదించుకున్నాడు, మమ్మల్ని కేర్ చేస్తలేడు అన్నప్పుడు అప్పటి నుంచి కుటుంబ సభ్యుల్ని ఎంకరేజ్ చేయడం 2006 తర్వాత ఉప ఎన్నికల తర్వాత కేటీఆర్ గారు కానీ కవితను ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేసింది. అప్పటి వరకు వీళ్ళని దూరం పెట్టిన వాళ్ళు కేవలం హరీష్ రావు గురించి వాళ్ళని హరీష్ రావు మీద వాళ్ళ సిస్టర్స్ పిల్లలు మేనకోడళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.